యాపిల్ రామలక్ష్మణ్ని మన విజయవాడలో భవానీలు ఉన్నారు కదా. సో భవానీలు అంటే కొండ చుట్టూరు తిరుగుతారు. సో ఇక్కడ చుట్టూరు తిరిగినప్పుడు విజయవాడ ప్రజలు మాత్రం చాలా అంటే హ్యాపీగా టిఫిన్లు పెట్టడం కానీ, ఐస్ క్రీమ్ కానీ, టీలు కానీ అన్ని సౌకర్యాలు పెడతారు. సో భవానీని చూస్తున్నారు కదా, చాలా మంది తింటున్నారు. కొండ చుట్టూరు తిరుగుతారు, అంటే ఒక్కొక్కరు 1 టైం తిరుగుతారు లేదా 3 టైమ్స్ తిరుగుతారు. వెనకాల భవానీలు ఉన్నారు చూసారు కదా, చాలా అద్భుతంగా ఉన్నారు. చాలా కలకలలాడుతుంది విజయవాడ మొత్తం. సో సూపర్గా ఉంది. అంటే విజయవాడలో ఎప్పుడు భవానీ దీక్షలు జరిగినా కూడా ఇక్కడున్న విజయవాడ ప్రజలందరూ ఏకోసనంగా వాళ్ళకి టిఫిన్లు కానీ, ఏమైనా జ్యూసులు కానీ, ఐస్ క్రీమ్లు కానీ, టీలు కానీ పెడతారు. నిజంగా పెడుతున్నారు మా విజయవాడ వాళ్ళు? అవునా? మీ అందరికి ఎలా అనిపిస్తుంది? ఇలా టిఫిన్లు పెడుతున్నారు కదా మా విజయవాడలో, సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఎక్కడైనా ఏ ఫంక్షన్ జరిగినా, ఏ ఊర్లో ఏం జరిగినా కూడా ఇలా పెడతారా టిఫిన్లు ఏమన్నా? మా విజయవాడలో పెడతారు ఎక్కువగా. అవునా? ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? విజయవాడలో టిఫిన్ రిచ్గా ఉందా? సో ఏదైనా సరే సూపర్ గా చేస్తారు టిఫిన్లు.